వెల్కమ్ టు ఎస్విఎస్ అకాడమీ. ఈరోజు శాతవాహనం గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. గ్రంథాలు వాటి రచయితలకు సంబంధించిన కింది వాటిలో సరికాని జత. ఆన్సర్ 2 బుద్ధ చరితం నాగార్జునుడు. అశోకుడి శిలాశాసనాలను ఏ లిపిలో చెక్కారు? బ్రహ్మలిపి. ఆన్సర్ 3 బ్రహ్మలిపి. కవి వత్సలుడు అనేది ఎవరి బిరుదు? ఆన్సర్ 2 హల శాతవాహనుడు. ఆంధ్ర అనే పదాన్ని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు? ఆన్సర్ 3 ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్ర ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు? శక్తి సంగమ తంత్రం. ఆన్సర్ 2. పురాణాల్లో పేర్కొన్న ఆంధ్ర వృత్తులు శాతవాహనులు ఒక్కరే అని అభిప్రాయపడిన చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ 4 ఆర్జీ భండార్కర్. శాతవాహన రాజుల వారి పేర్ల ముందు మాతృ గోత్ర నామాలను చేర్చుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి. ఓడ ముద్రలు ఉన్న సీసపు నాణాలను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి. క్రింద పేర్కొన్న వారిలో ఎవరిని శాతవాహన పాలన స్థాపకుడిగా గుర్తించారు? ఆన్సర్ 4 గౌతమిపుత్ర శాతకర్ణి. కింది వాటిలో కరవేలుడు వేయించిన శాసనం ఏది? ఆన్సర్ 4 హతిగుంప శాసనం. అమరావతి స్తూపంను ఎవరి కాలంలో నిర్మించారు? శాతవాహనులు. ఆన్సర్ 2. నానఘట్ శాసనాన్ని వేయించినది ఎవరు? ఆన్సర్ 3 దేవి నాగానిక. గాథ సప్తశతి ప్రాకృత పదాల్లో ప్రధాన అంశం ఏది? ఆన్సర్ 2 శృంగార పదాల వివరణ. గౌతమిపుత్ర బాలశ్రీ నాసిక్ శాసనాన్ని ఎవరి పాలన కాలంలో వేయించారు? ఆన్సర్ 2 వశిష్ఠపుత్ర పులోమావి. నహపానుడిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ 4 గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహనులు ఆంధ్రులు కారని ఆంధ్రులకు వృత్తులని వాదించిన పండితుడు ఎవరు? ఆన్సర్ 1 ఆర్జీ భండార్కర్. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది? ఆన్సర్ 2 నాసిక్ శాసనం. శాతవాహనులకు చెందిన ఏ పాలకుడి కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం రాజభాషగా మారింది? ఆన్సర్ 4 కుంతల శాతకర్ణి కాలంలో సంస్కృతము రాజభాషగా మారింది. మధ్యప్రదేశ్లోని సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాతవాహన రాజు? ఆన్సర్ 2వ శాతకర్ణి. శకరాజైన విదేశీయుడు మొదటిసారిగా సంస్కృత భాషలో వేయించిన శాసనం ఏది? ఆన్సర్ 1 గిర్నార్ శాసనం. ప్రముఖ వర్తక కేంద్రం ప్రతిష్టానాపురం ఏ నది తీరాన ఉంది? ఆన్సర్ 3 గోదావరి నది తీరాన. మాకడోని శాసనంలో పేర్కొన్న గుల్మిక పదానికి అర్థం? 1 గ్రామ పెద్ద. గ్రంథాలు వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత. ఆన్సర్ 4 రాజశేఖర చరితం మల్లన. అతి ప్రాచీన శివాలయంగా పరిగణించే పరశురామేశ్వర ఆలయం ఎక్కడుంది? ఆన్సర్ 2 గుడిమల్లం. ఆంధ్ర రాజ్యంలో ఏ పట్టణాన్ని గొప్ప మార్కెట్గా టాలమీ వర్ణించాడు? మైసోలియా మచిలీపట్నం. ఆన్సర్ 1. మధ్యయుగ భారతదేశంలో రసాయన శాస్త్ర ప్రక్రియలను తెలిపే రత్నాకరం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ 1 నాగార్జున సిద్ధుడు. శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? స్త్రీలను తక్కువగా చూసేవారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిహ్నం పూర్ణకుంభమును దేని నుంచి గ్రహించారు? ఆన్సర్ 4 అమరావతి శిల్పం. కథా సరిసాగరం రచయిత ఎవరు? ఆన్సర్ 2 సోమదేవసూరి. స్కందవారం దేన్ని సూచిస్తుంది? సైనిక శిబిరం. దక్షిణ భారతదేశ మనువుగా ఎవరిని అభివర్ణిస్తాడు? ఆన్సర్ అపస్తంభుడు. కులరికలు పదం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ 2 కమ్మరివారు. సార్ధబాహులు అంటే? ఆన్సర్ 4 వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళి వర్తకం చేసేవారు.
శాతవాహనుల కాలంలో రాజు ఆదేశాలను అమలు చేసే సచివాలయం కార్యాలయం పేరు. శాతవాహన కాలంలో రాజు ఆదేశాలను అమలు చేసే సచివాలయం కార్యాలయం పేరు. ఆన్సర్ అక్షపటల. దక్షిణ భారతదేశ చరిత్రలో తొలిసారిగా బ్రాహ్మణులు, బౌద్ధ భిక్షువులకు భూదానాలు చేసిన రాజవంశం. ఆన్సర్ 4 శాతవాహనులు. శాతవాహనుల కాలంలో వృత్తి పనివారు చెల్లించే సుంకం. ఆన్సర్ 3 కురు కుర.